రైట్. మొత్తంగా బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి బండి సంజయ్ అయితే కొంత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. విద్యార్థులు చనిపోతున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా ఉండటం ఏంటి అంటూ ఆయన సీరియస్ అయ్యారు. విద్యార్థిని చనిపోతే దానికి సంబంధించినటువంటి విచారణ చేయమంటే కూడా పట్టించుకోవట్లేదంటూ ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఏబీవీపీ నాయకులను ఎవరైతే అరెస్ట్ చేశారో దీనికి సంబంధించి ఉద్యమం చేసే వాళ్ళని తక్షణమే విడుదల చేయాలంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రాజమౌళి. విజయ్ గత 4 స్వాతి ప్రియ అనే విద్యార్థిని దీనికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన చేపట్టారు. ఆందోళనకు సంబంధించి ఏబీవీపీ నాయకులపై పోలీసులు ఇటు బాసరా ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది కూడా దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అయితే ఆత్మహత్య చేసుకున్న బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా అడిగితే వివాహరహితంగా దాడి చేస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. బాసరా ట్రిపుల్ ఐటీ ప్రతిరోజు రోజుకు దిగజారిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని బండి సంజయ్ మండిపడ్డారు. విద్యార్థులు చనిపోతున్నా కానీ పట్టించుకోరా, న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదు, విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం హేమమైన చర్య అంటూ బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా ఆమె చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలంటూ కూడా అతను ఖండించారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నాయకులు తక్షణమే విడుదల చేయాలంటూ కూడా తాను డిమాండ్ చేశారు. ఇది విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, లేదు అంటే మాత్రం దీని మీద మేము చాలా తీవ్రమైన పోరాటం చేస్తామంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే మనం చూస్తున్నాం రోజుకు అంటే గత సంవత్సరం కావచ్చు, గత 9 సంవత్సరాల నుంచి కావచ్చు, అంటే బాసరా ట్రిపుల్ ఐటీలో ఆ విద్యార్థులు మెస్ భోజనాలు కావచ్చు, లేకుంటే విద్యార్థులకు ఆ ఫుడ్ పాయిజన్ కావచ్చు, లేదంటే లైంగిక వేధింపులు కావచ్చు, లేదంటే దానికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటి ట్రిపుల్ ఐటీలోనే చేసుకున్నా ఎందుకు చోటు చేసుకుంటాయి, దానికి క్రమశిక్షణ గల బాధ్యత గల వ్యక్తులు ఎవరు లేరా అంటే దానికి అందరూ ఉన్నా కానీ అరకొర వసతులతో నడుస్తుంది. దీన్ని పకడ్బందీ చర్య చేపట్టలేకనే ఇదంతా కూడా జరుగుతుంది అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి డిమాండ్ చేస్తున్న విద్యార్థుల డిమాండ్. ఈ నేపథ్యంలో ఏది ఏమైనా కానీ మొత్తం మీద ఏబీవీపీ నాయకులపైన పోలీసులు ఇటు ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం ఏమైనా చర్యగా మాత్రం బండి సంజయ్ వర్ణిస్తున్నాడు. విజయ్. ఎస్ రాజమౌళి, అంటే బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి గతం నుంచి కూడా అనేక వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ విద్యార్థిని మృతి చెందిన తర్వాత ఏబీవీపీ నాయకులు కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ బండి సంజయ్ అయితే ఫైర్ అయ్యారు. అసలు మొత్తంగా బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎందుకు ప్రభుత్వాలు, అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడే ప్రభుత్వం కావచ్చు, అంతే సైలెంట్గా ఉన్నాయి? అసలు ఏం జరుగుతోంది రాజమౌళి? బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎందుకు ఆత్మహత్యలు పదే రిపీట్ అవుతున్నాయి? అక్కడ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలుగా ఎందుకు అలాగే ఉన్నాయి? విజయ్, బాసరా ట్రిపుల్ ఐటీలో మొత్తం మీద ఇటు జెంట్స్ లేడీస్ అంటే ఇద్దరు కలయిక ఉంటారు. ఇక నేపథ్యంలోనే ప్రతి ఒక్క కాడ అంటే చిల్లరకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. ఈ చిల్లర మల్లర సంబంధించిన వ్యక్తులను కట్టడి చేయడం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, లేకుంటే బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఏదైనా కానీ మొత్తం మీద అంటే కొన్ని సంఘటనలు మాత్రం చోటు చేసుకున్న వాస్తవాలను మనం చూస్తాం. గత 9 సంవత్సరాల నుంచి కూడా సరైన ఫుడ్ పెట్టట్లేదు. ఎందుకంటే అజీర్ణ శక్తితోటి మొత్తం మీద వారికి ఫుడ్ పాయిజన్ లాంటివి కావడం, తర్వాత అక్కడ నుంచి కొంతమంది వెళ్ళిపోవడం ఒక అధికారుల పైన, అంటే టీచింగ్ చెప్పే అధికారుల పైన, తర్వాత దానికి అంటే అసలు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి అధికారుల చేత వాళ్ళందరి ఏమైనా చర్యలకు సంబంధించి అందరు కూడా రాష్ట్ర రూపంలో ధర్నాలు చేయడం జరిగింది. బాసరా ట్రిపుల్ ఐటీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఆ నేపథ్యంలోనే బాసరా ట్రిపుల్ ఐటీకి కొన్ని రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొంతమంది అంటే చదువుకు సంబంధించి కావచ్చు, లేదంటే కొంత పర్సనల్ కు సంబంధించి కావచ్చు, అందరు కూడా కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డా కానీ అక్కడ ఉన్న యాజమాన్యం అంటే ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఆ అధికారులకు సంబంధించి ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. పోలీసులు కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదంటూ కూడా ఏబీవీపీ నాయకులు ఈ రోజు ధర్నా చేశారు, ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన చేపట్టిన ఏబీవీపీ విద్యార్థులపై ఇటు పోలీసులు, అటు ఏఐటీ అదే ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ అంటే మొత్తం మీద ఈ ఏబీవీపీ నాయకులపై దాడి చేయడం ఏమైనా చర్యగా మాత్రం బీజేపీ వర్ణిస్తుంది. ఈ నేపథ్యంలోనే
గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం మీద బాసర IIITని ఎందుకు పట్టించుకోకపోవడం లేదు అనేది మాత్రం అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారుల పనితీరా లేదంటే అధికారుల తప్పిదమా అనేది మాత్రం ఇక అంటే విద్యాశాఖ మినిస్టర్ గా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ విద్యాశాఖకు మినిస్టర్ లేని తరంలో సీఎం దగ్గరనే ఉంది విద్యాశాఖ కాబట్టి ఇప్పటికైనా సీఎం దాని మీద స్పందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.